టీడీపీలో గెలిచాడు. చంద్రబాబు అండతో ఎమ్మెల్యే అయ్యాడు. చివరకు పెద్దిరెడ్డికి దగ్గరై పార్టీని, పార్టీ నాయకులను నట్టేట ముంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును నోటికొచ్చినట్టు తిట్టాడు. వెన్నుపోటుదారుడంటూ ప్రచారం కూడా చేశాడు. టీవీ డిబేట్లలో టీడీపీని ఆడిపోసుకున్నాడు. వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల దగ్గర పడడంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నాడు. టీడీపీ అధినేత తనను నమ్మడని గ్రహించి తన తల్లికి టికెట్ ఇప్పించేందుకు మంత్రాంగం నడుపుతున్నాడు. ఇంతకు ఎవరు ఆ నేత, ఏమా కథ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒకప్పుడు తంబళ్లపల్లి రాజకీయాలను శాసించిన వ్యక్తి. చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన నాయకుడు. 2009లో అతి చిన్న వయసులోని తంబళ్లపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు. పెద్దిరెడ్డి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో 2012లో తల్లి లక్ష్మీదేవమ్మతో కలిసి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు వల్లే రాష్ట్రం విడిపోయిందంటూ రాష్ట్రమంతా ప్రచారం చేశారు. చంద్రబాబు వెన్నుపోటుదారుడని టీవీ డిబేట్లలో విరుచుకుపడేవాడు. చివరకు తన గెలుపునకు సహకరించిన టీడీపీ నాయకులను, కేడర్ను గాలికి వదిలేశాడు. దీంతో ఆయనపై కసిగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు 2014లో చిత్తుగా ఓడించారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినా అందుకు అధినేత అంగీకరించలేదు. అయితే తాజాగా తన తల్లి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మను టీడీపీలో చేర్చి తంబళ్లపల్లిలో పోటీ చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. లక్ష్మీదేవమ్మ, ప్రవీణ్ కుమార్ రెడ్డిలను టీడీపీలో చేర్చుకోవద్దని టీడీపీ కేడర్ బలంగా డిమాండ్ చేస్తోంది. ప్రవీణ్ కుమార్ రెడ్డిని కష్టపడి గెలిపిస్తేనే ఆయన తన స్వార్థం కోసం పార్టీని వదిలి వెళ్లిపోయాడని, పోయాక కూడా తమ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారితో ఇమడలేమని చెప్పుకొస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే లక్ష్మీదేవమ్మ, ప్రవీణ్ కుమార్ రెడ్డిల టీడీపీలో చేరిక వెనుక పెద్దిరెడ్డి వ్యూహముందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డిని రెండోసారి గెలిపించుకునేందుకు పెద్దిరెడ్డి ఎత్తులు వేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో టీడీపీలో ఉండి ఎన్ఆర్ఐ అయిన కొండా నరేంద్రకు పార్టీ టికెట్ దాదాపు ఖాయమైంది. అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. స్వతహాగా సామాజిక సేవకుడు, సౌమ్యుడైన కొండా నరేంద్రకే టికెట్ ఇవ్వాలని పార్టీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. ఓటర్లు కూడా కొండా నరేంద్ర వైపే మొగ్గు చూపుతుండటంతో ద్వారకానాథరెడ్డి ఎక్కడ ఓడిపోతాడో అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డిని, ఆయన తల్లి లక్ష్మీదేవమ్మను టీడీపీలోకి పంపేలా వ్యూహాలు రచిస్తున్నాడనే వాదనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ కుమార్ రెడ్డిపై ఎలాగూ టీడీపీ కేడర్ ఆగ్రహంగా ఉంది. కాబట్టి ప్రవీణ్ లేదా లక్ష్మీదేవమ్మకు టికెట్ ఇస్తే ఆ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందనే ఉద్దేశంతోని వారిని పెద్దిరెడ్డి తెరపైకి తెచ్చాడనే ప్రచారం సాగుతోంది. పైగా గతంలో అనేక సందర్భాల్లో ఆర్థిక పరిస్థితులపై లక్ష్మీదేవమ్మ పలువురి వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. మొన్నటి వరకు లేని ఆర్థిక బలం ఇప్పటికిప్పుడు ఎలా వచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఆర్థిక బలం వెనుక వైసీపీ ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. చంద్రబాబును వెన్నుపోటుదారుడని ప్రచారం చేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తన తల్లి ఇప్పుడు టీడీపీలో ఎలా టికెట్ ఆశిస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. 2009లో ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే తమను గాలికి వదిలేసి తన స్వార్థం చూసుకుని వైసీపీలో చేరారని, అప్పట్లో తమను చాలా ఇబ్బందులు పెట్టినా ప్రవీణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వారికి టికెట్ ఇచ్చి మోసపోవద్దని పార్టీ అధినేత చంద్రబాబును పార్టీ కేడర్ డిమాండ్ చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబు కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి, లక్ష్మీదేవమ్మ పట్ల సుముఖంగా లేరని సమాచారం. కానీ టీడీపీలోని కొందరు ప్రవీణ్ కుమార్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రవీణ్ను, ఆయన తల్లిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లక్ష్మీదేవమ్మను, ప్రవీణ్ కుమార్ రెడ్డిలను పార్టీలోకి తీసుకురావాలనే వారు కూడా పార్టీకి ద్రోహులే అవుతారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే తంబళ్లపల్లి నియోజకవర్గంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీపై కూడా చాలా వ్యతిరేకత ఉంది. పార్టీ క్యాడర్ మాత్రమే కాకుండా ఓటర్లు కూడా వారిని నమ్మే పరిస్థితిలో లేరు. సామాజిక సమీకరణాలు కూడా వారికి అనుకూలంగా లేవు. నియోజకవర్గంలో బలిజ, అనుబంధ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు దాదాపు 60,000కు పైగా ఉన్నారు. వీరంతా ప్రవీణ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. అత్యధిక ఓట్లు ఉన్న తమ సామాజిక వర్గానికే టికెట్లు కేటాయించాలని బలిజలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తమ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఎన్ఆర్ఐ కొండా నరేంద్రకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో టీడీపీ అధిష్టానం కూడా ఆయనకే సీటు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోపక్క ఐవీఆర్ఎస్ సర్వేలతో పాటు చంద్రబాబు వ్యక్తిగత సర్వే బృందం సర్వేలోనూ కొండా నరేంద్రకే గెలుపు అవకాశాలున్నట్లు తేలినట్టు సమాచారం. దీంతో చంద్రబాబు కూడా ప్రవీణ్ లక్ష్మీదేవమ్మలను పార్టీలోకి తీసుకుని సీటు మాత్రం కొండా నరేంద్రకు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొండా నరేంద్ర గెలుపునకు కృషి చేస్తే లక్ష్మీదేవమ్మ, ప్రవీణ్ కుమార్ రెడ్డిలకు ప్రభుత్వంలో సముచిత స్థానం ఇస్తానని భరోసా ఇవ్వాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పెద్దిరెడ్డి వ్యూహాన్ని తిప్పికొట్టడమే కాకుండా తంబళ్లపల్లిలో ద్వారకానాథరెడ్డిని ఓడించి తిరిగి టీడీపీ జెండా ఎగిరేలా చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. చూడాలి మరి తంబళ్లపల్లి రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.